రైతా బిడ్డ రైతా ఇక్కడంత బువే బిడ్డ ఆకలి అవుతుంది రైతా బిడ్డ రైతా ఏంటిది? ఆకలి అవుతుంది బిడ్డ ఇక్కడంత బువే అయిపోదు బువ్వనా? బువ్వ ఉండద్దా? పొద్దుగాలే సాయం అవుతుంది ఆగత్తలేదా? అయ్యో ముసలి పానం కదా బిడ్డ అంత గవర గవర అవుతుంది బుక్కడ పేచి అయ్యో అనంగానే అయిపోతుందా? ఇంట్లో బువ్వ ఉండద్దా? అయినా పెద్ద కోడలు నేను ఒక్కదాన్నే ఉన్నానా? చిన్న కోడలు కూడా ఉంది కదా, దాని దగ్గర పోయి తినిపో. దాని దగ్గర అప్పటి వరకు తింటగా పేగులు ఒరిసొత్తలే బుక్కడ తీసి పేగులు ఒరి సచ్చినా నువ్వు ఒరి సచ్చినా మెతుకు కూడా లేదు. నీకు అంతగానం ఆకలైతే రాత్రి అంపిన గంజున్నది పోయి తాగుపో. అయ్యో మావా ఆకలి అవుతుందాయి అదే నా దగ్గరికి రావచ్చు కదని. అదే కోడలు గాని నేను కోడలి కాదా? నువ్వు అట్లా కూసో అన్నం వేసుకత్తా. అయ్యో నేను అట్లా అనుకోలేదు బిడ్డ ఆకలి బాగా అయిపోయింది నువ్వు వండినవ్వలేదు అని అనుకున్నా గట్లయితే నీకు అది కత్తుకుంది బిడ్డ సరే ఏంది బిడ్డ అన్నంతో పసిపోయింది. నీ మోకానికి పాస్ పెనం కాక ఉడుకుడుకు బువ్వాన్ని పెట్టమంటావా? పెళ్ళని చచ్చినాక కొడుకుల మీద కోడల మీద పడి నీకు బాగా అలవాటైంది. ఏంది బిడ్డ నేను మీ మీద పడి తింటానన్నా? ఈ ఇల్లు నాది కాదా? మీ భర్తలు నా కొడుకులు కాదా? మీరు నా కోడళ్ళు కాదా? ఇంత ఆస్తి సంపాదించి మీకు మంచిస్తే ఇయ్యాల నేను పరాయి వాడినా. ఏం నవ్వ నువ్వు సంపాదించిన ఆస్తి దున్నుకొని బతుకుదామంటే నాగళ్ళు సాల్తలేవు. ఈనాట ఆస్తులు సంపాదించినట మేము కూర్చొని తింటానట. సరే బిడ్డ ఇక్కడ పువ్వు అడిగినాకు సర్వ వేస్తాను. అడ్డాలప్పుడు కొడుకులు కాను గడ్డాలప్పుడు కొడుకులా బిడ్డ? అంటే ఇప్పుడు పోయి ఊరందరికి ఎప్పత్తావా నా కోడళ్ళు పువ్వ పెట్టమంటే పెడతలేరని? చిచి కడుపు మార్చుకోనైనా సత్తగాని మిమ్మల్ని 10 మందిని ఎత్తానా బిడ్డ? మీరు పెట్టినప్పుడే తింటా గిన్నెని మంచి లే బిడ్డ. ఏవాడు సరే బిడ్డ నేను పొలం దాకా పోయేస్తా. నా కొడుకులు వచ్చి ఆయన తిన్నాడంటే మంచి బిడ్డ. కోటి వరాలు పోసిన కోడల్ని బిడ్డ కాదు, 1,00,000 వరాలు పోసిన అల్లు నోడు కొడుకుగాడంటారయ్యా. అధిక సంపద లేకున్న అడవిల సంతానం ఉండాలి, కోట్ల సంపద లేకున్న కొడుకుల సంతానం ఉండన్నయ్యా. అవురా ఆయనతో పొలం దున్నుకోపోయినవురా, నాకెందుకు పొలం ఎంతగానో చెప్తారా ఓటు? నువ్వేంద్రా నన్ను అడిగేది? నీ అలా పారబడి చెప్తానా రా, నువ్వు బాగా ఎగురుతాను. అట్లా నరా తమ్మి, ఆనాడు నాయన భూమంచినప్పుడు ఏమన్నారా? ఇద్దరు పుత్ర పొలవాడు ఎవరు ఎక్కదని చెప్పిగా. అంటే నేను చెప్పిన మాట పట్టుకొని నాయనకి ఎగురుతానవా? ఏదో పెద్దోని వాడి అత్త మీద ఎక్కిచ్చారు, నీకెట్టిచ్చిందో నాకట్ట రావాలి.
లేకపోతే సందొట్టు లేదు ఏ ఒట్టు లేదు మొత్తం జడగొడతా. ఏ పెద్దవాళ్ళు తీసుకురా ఎవరు తీసుకురా చూసుకుందాం ఇక. ఏంది అయిపోయినా ఇంటికి పెద్దవాళ్ళు పుట్టినావు అయితే తీయకుండా ఎక్కువ నీకు తీసుకురా పో. అవర్ దాకా మాట మాత్రం మంచిగా ఉండదు. చూసుకో ఇక. అంటే నాయన మాట తీసేస్తావా? గంతగా వచ్చిన ఆయన పగరు పెళ్ళైన గంటలకి ఇచ్చే తయారైనవురా పెళ్ళ మాటలు పట్టుకొని. నిన్ను ఏదో చేయపోతారు. అరే చిన్నప్పటి నుంచి నా తమ్ముని ఎన్నో పెట్టినరా ఎన్నో చేసిర్రా. ఇయ్యాల నా మీద కట్టావురా అన్న లేదు ఏం లేదు. అరే నీకు అరే ఇంత మర్యాద లేకుండా వేదిరా. నిన్ను నీ పెళ్ళాన్ని ఏదో చేయకపోతున్నా అడుగు. ఒడ్డు ఎక్కుతావురా. అరే అయ్యంత మర్యాద లేదు, నీకు అన్నంత మర్యాద లేదు. నీ పిల్లలు ఎక్కువైందారా, భూమి ఎక్కువైందారా, పైసలలో కట్టుకుని పోతావా నువ్వు? అరే నీ సంగతి చూస్తారా నేను, నీ సంగతి చెప్తారా నేను. నీ అంతా చూస్తారా అవు కనబడుతుంది. పెళ్ళ కలిసి మేటోని నువ్వు చెప్పతావరా? ఆడోడా నువ్వు మాట్లాడతావరా? ఏంద్రా అరే ఏమైందిరా? చూడేబా పొలవాడు ఎక్కదంటే తాపకింత గింత అయిందే ఒడ్డు, సన్నగా అయిందే ఒడ్డు, నడిచాను కూడా లేదే. అరే గట్టినే ఉంటది ఏమంటే ఇద్దరు. అరే కట్టగా ఒకటి పెద్ద ఉండడా వాకెంత నాకెంత ఉన్నది కొంచెం చూద్దాం. ఇద్దరు పెద్దలు కలిసి. అరే నా సొంత పెద్ద ముంగడ పెట్టుకొని కొలుపు చూసుకోవాలని కొట్లాడేదిరా నాకు. అరే నీకు భూమి తక్కువ ఉంటే నువ్వు పిలిపించి అడగలరా? రోడ్డు ఎక్కలేదురా, పొలవాడు ఎక్కలేదు. అయ్యా చెప్పిందా? బరాబర్ చెప్తా. గట్ల వదిలిపెట్టుకుంటున్నాడు. అది ఇద్దరు కలిసిపోయే తువ్వా ఒడ్డు మంచిగా ఉండాలి. ఏమన్నా ఉంటే నా చూడ ఇంకోటి పిలుచుకొచ్చి చిరొక్క పిలుచుకొని అనుకోపించుకొని. నీకే వారికి చిన్న బాగా చూసాను. చూడు నీ సంగతి. అరే ఏమన్నా మొండి కట్టుకుంటున్నాడు. వాళ్ళు అయ్యే చెప్తా కూడా లేదు. వాళ్ళతో ఎట్లా పెట్టుకుంటున్నారు నువ్వు? అరే వాళ్ళతో నువ్వు కట్టా ఉన్నాడు. అగో గిన్నె కొట్టుకుంటా లేదు రైలు. అరే అరే ఆగురా నా అత్తను ఆగురు కొట్టుకోకు ఆగురు. ఎందుకు కొట్టుకుంటారా మీరు? ఏంద్రా ఇది? సత్తారా మీరు? అన్నదమ్ములు అంటే రామలక్ష్మి లెక్క ఉంటారా? అరే ఏ రాక్షసులు లెక్క ఎందుకున్నారా? ఎందుకు కొట్లాడుకుంటారా? అవును ఆయన పెద్ద కొడుకు అని ఇరవై గుంటల భూమి ఎక్కువ పార పట్టుకొని సంపరి కత్తాడు. అవునా పెద్దోడా? పార పట్టుకొని సంతావరా వాణి? భుజాలు ఎక్కించుకుంటే పెద్ద కొడుకు అని ఏమి ఎక్కించుకున్నారా? అరే పెద్దోడా వాని మీద కోతానేంద్రా? నువ్వు ఒడ్డంట కాడే చెప్తారా? ఏమైందిరా? నీ పొలం గిట్ల చెక్కినారా? ఎందుకు కొడుతున్నారు వాణ్ణి? నాకెరికేనే నీకు చిన్న కొడుకు అంటేనే పాలమని. సాటుకు కోటరు చికెను మటన్ పెడతాను కావచ్చు, అందుకనే వాదికి మాట్లాడతాను. నాకు తెలియదు నీ సంగతి. మంచిగా తాగుతాను, కడుపు నిండా తింటాను, అందుకనే వాదికి మాట్లాడతాను. నాకు తెలిసే నాయన నీ సంగతి. ఏం మాట్లాడుతున్నావురా? మీరిద్దరు సమానమేరా. మీ ఇద్దరు నా కడుపులో పుట్టిర్రా. అరే వాడోటి కాదు నువ్వోటి కాదురా. అరే బిడ్డ మీరు సల్లంగుంటేనే కదరా నేను సల్లంగుండేది. మీకు దండం వేసరా, కొట్లాడుకోకురా జరా. ఇగో నాయన నువ్వు ఇలా నాయకు ప్రేమగా మాట్లాడుకో. పైసలు దాటి సాడు కూడా ఇస్తా అంటాడు వాడు. వాడు ఎసొంటి అనుకుంటున్నావు? నీ తెలియదు.
సాటు సాటుకు తెచ్చి ఏందే ఇంటనిక గుంటల భూమి కొన్నావు, నీ అత్తారింటికాడ 2 గుంటల భూమి కొన్నావు. ఏడికెళ్ళొస్తానేరా ఈయన అయ్యింది, నీకు ఏడికెళ్ళొస్తానురా, ఏం కట్టం చేస్తానురా, ఏడవండి ఇస్తాను ఎక్కడైనా నీకు నీ సంగతి రాదురా. ఇద్దరు రాంగలే మీ ఇద్దరు బయటకి తాగు, బయటకి గిక్కుతా. అరే అట్లా కాదురా, నాకు పిచ్చిన వచ్చే పైసలు నా మందు కోలేక సరిపోతాయి. నేను వాడికే ఇస్తారా, నేను ఎక్కడి ఇస్తారా, నేను ఏం అర్థం చేసుకుంటారా మీరు? మీకు దండం పెడతారా? జర కొట్లాడుకోకుర్రా. అరే మీ ఇంటికి నువ్వు నడువురా. అరే మీ దయ్యరా, మీకు దండం పెడతారా? పోతాం ఇదంతా చదివి నువ్వు ఏమంటే నా కడుపులో ఇద్దరు పెట్టిరు, ఇద్దరు సమానమే అంటాను. మరి వాని దగ్గర 10 రోజులు తింటాను, నా దగ్గర 20 రోజులు తింటాను. ఇదెత్తా మరి వాడు పుట్టినట్టు నేను పుట్టలేదా? ఇప్పుడేమో సంసారం ముచ్చట్టు మాట్లాడతాను. చేసేదంతా మొత్తం నువ్వే. ముసలు అనుకుంటాను కానీ ఉన్నదంతా నీ దగ్గరే ఉన్నది. అంతా నాకు తెలిసే నాయన నీ సంగతి. ఏందిరా నీకు తెలిసేది? నా ఇల్లు కాదారా, మీరు నా కొడుకులు కాదా? నేను నచ్చే కాడ తింటారా, మీకు దండం పెడతారా? నచ్చిన కాడ తింటా అంటే మా దగ్గర ఉండదా? సరికొద్ది రోజులు ఉండాలి. సరికొద్ది రోజులంటే మాకు తిననీకే నువ్వు కలేవు, ఆయన కడికి వెళ్ళి పెట్టాలి. అంటే మేం కాదన్నా, నేను పుట్టినట్టు వాడు పుట్టలేదా? బతికిన రోజులు సరికొద్దులు సాగాలి. సత్తనంగా తీసుకొచ్చి మీ ఇంటికాడే కానీ ఒక గంట కూడా ఎక్కడ చెప్తానా? ఏం చేసుకొని అగో ఇంటికి పెద్ద కొడుకు జస్టప్ప నాకే కావాలన్నప్పుడు నాయన ఎక్కువ రోజు చేస్తా అంటలేవు. సంపాదించి వెనకేసుకున్నావా? ఇప్పుడు సాధారణ పడుతుంది. మీరు కొడుకులారా, మీరు కోడలాయే, మీకు అయ్యవలేరా? నా భార్య చనిపోయినాక నాకిద్దరు కొడుకులు 2 కోడలు ఉన్నది, మస్తు సంబరపడ్డా. కానీ ఇవాళ మీకు చేదైనా అయ్యో నేను చేదైనా. నాకిద్దరు కొడుకులు, ఒక బిడ్డని సంబరపడ్డా. కానీ ఉన్నొక ఆడబిడ్డను ఇంటికి రాకుండా చేస్తే నాకు పుక్కడు పువ్వు కూడా పెడతలేరా. నేను ఉండన్నా, నేను రావన్నా. ఎట్లా భగవంతుడా, ఏం చేయాలి? బిడ్డ ముచ్చట రాక సాన్ రోజులే. ఒక్క బిడ్డ అని మాకచ్చే భూమి కూడా రాసిద్దివి. ఇంకా నేను సంపాదించలేదా అని ముసలి కన్నీరు పెట్టుకొని పడుతుంది. ఇగో బిడ్డ, అది ఆడిపోరు. దానికి పెళ్ళి అయినప్పుడు వీళ్ళు చిన్న పోరా అని కట్నం పైసలు లేకుండా వాళ్ళకు భూమి రాసిచ్చిన. చూడు బిడ్డ, ఆ భూమి మీకు కావాలనుకుంటే 4 రూపాయలు తక్కువ ఇచ్చి కొనుక్కోండి. కానీ మాతో మీరు లొల్లి పెట్టుకోవద్దు బిడ్డ, మీరు కొట్టాడుకోవద్దు. అదే నాకు కావాలి. అరే 4 రూపాయలు తక్కువ ఇచ్చి కొనుక్కోర్రా, కానీ లొల్లి కొట్టాడలు మాత్రం పెట్టుకోకుర్రా, మీకు దండం పెడతారా? నాయనా, భూమి ముచ్చట తర్వాత కానీ ముందు నీ ముచ్చట చెప్పు. చెప్పేదేమున్నది? మనం ఏర్పడ్డంటే మీ అయ్యప్పుడు ఏర్పడ్డాం. ఏంది, నాకు మీ లెక్క ఏరిపోతారా? ఈ ముచ్చట లోకం లెక్క నన్ను ఉన్నదిరా. అరే ముక్కడు పువ్వు కోసం ఈ కన్నతనికి ఏరిపోతారా? అయ్యో ఇగో నాయన, లోకం మీద ఎక్కడనున్నా లేకున్నా వైన చెప్పినట్టు మాతో పాటుగా నీ కూడా ఏరు పోతాం. నీ పిక్కని వాడుతా తిను, నీకు మాకు ఎందుకే? నీ సందాలు నీకు ఉంటాం, మా సందాలు మేము ఉంటాం. ఇగో నాయన, రేపు పొద్దుగాల 4 ముంగట మాతో పాటుగా నీ కూడా ఏరువోసుడే. ఇది నీ పెద్ద కొడుక నేను మాట గంతే. ఎవ్వరు చెప్పినా ఈయన లేదు. రేపు పొద్దుగాల పోసే నీకు కూడా. చేతుల బెల్లం తగబడినాక ఎవరు రారు ఎంట కుంపడంతా కాకి బలగమంట నరుడా కాకి బలగమంట. ఊళ్ళో బిడ్డను ఊళ్ళో ఇయ్యం ఇయ్యరాదయ్యో ఇస్తే అగో గీ పెదవాపేంద్రో రందితోనేమో గీడ కూసున్నాడు, పోయి మందలిత్తా. పెదవాపు
పెదబాపు సప్పుడు ఎత్తలేడు. పెదబాపు ఏంది ఏమో రంది కొద్దికి చెట్టు కింద కూర్చున్నావు? ఏం చేయాలా బిడ్డ? ఏ తోడు లేనోనికి ఈ చెట్టు నీడనే బిడ్డ తోడు. అందుకే ఇక్కడ కూర్చున్నా. అగో గట్లెందుకంటవే? ఇద్దరు కొడుకులు ఉండగా నువ్వెట్లా ఉంటారు అయితవే? అరే, ఇద్దరు కొడుకులకు తోడునిచ్చిన, వాళ్లకు నీడనిచ్చిన, ఆకలైతే కంచంలా మెతుకునైనరా. వాళ్ళకు ధైర్యం కొరకు నేనున్న బిడ్డానని వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చిన. ఏం చెప్పాలరా, ఆఖరికి నన్ను పంచుకున్నాడే కాకుండా నాకు ఏరు పోతారట్రా. పెదబాపు నువ్వు చెప్పేది నాకు అర్థమైతలేదే. నా ఇద్దరు కొడుకులకు బుక్కడు బువ్వ కోసం నేను బరువైనట్రా. అందుకే నాకు ఏరు పోతారట్రా. నేను ఎట్లా బతకాలరా? ఏంది నీకేరు వస్తారా? కొట్టుకుంటానో తిట్టుకుంటానో ఆఖరికి గునిపించుకుంటానో బుక్కెడంత బువ్వ పెట్టే కొడుకులను చూసినా కానీ కన్న తండ్రికి ఏరు పోసే కొడుకులను గీలనే చూస్తాననే. మరి నువ్వేమన్నవే? సంపాదించుడు తండ్రుల వంతురా, అనుభవించుడు కొడుకుల వంతు. పట్టా పాస్బుక్ల మీద తండ్రుల పేరున్నా వాళ్ళ మనసులో ఎప్పుడు పరాయిల వేరా. గందుకే ఏరు పోసిన వాళ్ళను ఏమనేది లేదురా, ఏమనేది లేదు. మరి ముచ్చట అక్కబావకు తెలుసాయే? తండ్రినే కాంతలేడు, ఆడిబిడ్డనేడా కాంతారా. అందుకే నేను అక్కబావుకు చెప్పలేదు, అక్కబావుకు చెప్పలేదు. సరే బాపు, వాళ్ళకి నేనేమన్నా చెప్పుదామన్నా చిన్నోన్ని అయిపోయినా. కానీ పెద్దబాపు వాళ్లకు నువ్వు లేనాడు అర్థమవుతుంది నీ విలువేందో. ఏ విలువైనా తల్లి ప్రేమను అర్థం చేసుకున్నట్టు తండ్రి ప్రేమను ఎందుకు అర్థం చేసుకోర్రా? అరే, మాకు కూడా మనసు ఉంటుందిరా, మనసు ఉంటుంది. బాపు ఏడవకే పా, మా ఇంటికి పోదాంపా. నేను ఏడికి రానురా. కొట్టినా తిట్టినా నా కొడుకులతోనే ఉంటా. నా కొడుకులు అంటే నాకు ప్రేమరా, నేను వాళ్ళతోనే ఉంటారా. నా ఇంటికి పోతారా, నా కొడుకుల దగ్గరికి పోతారా, నా కొడుకుల దగ్గరికి పోతారా. నాన్ననే నాన్న గొప్పోడు, మారదు, ఈ లోకం మారది. ఇగో నాయన, ఈ ఇంట్లో నేను ఉంటావు, నువ్వు పోయి పాత్రికాడు పో. ఏంద్ర పెద్దోడా, నేను పాతింటి కాడ ఉండాలి. నీకెట్లన బుద్ధి అవుతుందిరా? చిన్నప్పుడు ఆకలి అవుతుందంటే నా కడుపు మార్చుకుని అన్నం పెట్టిందా? ఇంకా ఆ మెప్పుల కోసం నాకు ఏరుపోతారా? ఇది మీకు న్యాయమేనారా? ఆవ్, న్యాయమే. ఎకరం భూమి నీ బిడ్డకు రాసిచ్చింది న్యాయమైనప్పుడు నీకేరు కోసం న్యాయం కాదా? పైసలు లేని వాళ్ళ దానికి రాసిచ్చిన గది మనసులో పెట్టుకొని నాకు ఏరుపోతారా బిడ్డ? సరే బాబు, నీకేరు పోయాం. మా దగ్గర నువ్వు ఎట్ట తింటావో దాని దగ్గర కూడా గదే, నీ బిడ్డ దగ్గర కూడా గట్టే తినాలే. ఆహా, కరుసునైతేనో మాతో పెట్టిస్తాను. మరి ఒక్క రోజు పెట్టిందా కరుసుకు? దవాఖానకు అటో ఇటు వచ్చిందా, సూచిందా? ఇప్పుడేమో మంచిగా మాట్లాడతాను, కంట నీరు పెట్టుకుని. కరుగుతాం అనుకుంటున్నావు అనే? కరుగం నీ ఏసారి మాకు తెలియదా? అరే, నేను దానికి రాసిచ్చింది మీతో పాటు పొత్తు కాదురా. నేను దాని దగ్గర ఎట్లా తినాలరా? ఏంది కట్ట కింద రాసిస్తున్నావు? నువ్వు రాసిన పోయి ఇప్పుడు రేట్ ఎంత ఎరికేనా? అక్షరాలా అక్షరాలా అదే అక్షరాలది ఎరికేనా? కట్ట కింద రాసిస్తా అంటారు. అక్క లగ్గం చేసినప్పుడు 1,00,000 రూపాయలు ఇచ్చినావు.
బాబో సైకిల్ పెట్టావు అంత కలిపితే రవి కలిపితే 2 లక్షలు రాలే రాసిచ్చినా కట్టకినిచ్చినా చెప్తాను ఇంకేం చెప్తావు అయ్యా ముంచు. అరే అప్పటి రోజులు వేరు ఇప్పటి రోజులు వేరు. అప్పుడు 10 రూపాయలు 10,000తో సమానం రా, 10,000తో సమానం. అట్లా నానాయన ధర్మశాస్త్రాలు బాగానే చెప్తారు. దానికి 2 లక్షలు ఇచ్చినావు. 2 లక్షలు కదా, మేము 5 లక్షలు ఇస్తాం. ఆ భూమి మా పేరు పడేవి. అది భూమి కాడ కూడా అడుగు పెట్టి చెప్తారా? నువ్వు ఏం చేసినావు మంచిదే, దాన్ని భూమి కాడికి కూడా రానియం. ఏమంటా తమ్మి? అంతే అన్న. ఇగో నాయన నువ్వు ఏమైనా అనుకోయా అన్ని అయిపోయి ఎయ్ ఈ ఊళ్ళే 2 కొడుకులు గీసుడని మా పేరు వచ్చినా మంచిదే, మనం ఏం చేసినా మంచిదే. అని అన్ని అయిపోయిన వద్ద గాని అయితే సైట్ లేకపోతే నై. అంతే, ఎట్లయినా మంచిదే. ఏరు పోసుడే. నువ్వు బిడ్డ దగ్గరికి పోతావు, బజార్ ఉంటావా, పాతిని కాడ ఉంటావు. ఉనిపోయా ఏమో నా లెక్క ముగ్గురు చూస్తావు చెప్పవు. నువ్వేంటే బాగా నువ్వు చెప్పినట్టు ఇది మంచిగా లేకపోతే మంచిది. నువ్వు అక్కట భూమి అట ఏదో రాసిద్దగా ఆయనతో రాసి చెప్పాను. పోదు సిప్ప చేతులు పట్టుకొని జో భూమి రాసిచ్చండు. భూమి ఎగురాల చిత్రాలు ఈయన పెద్ద పడే ఊరికి రాసిద్దాడు. దాని తర్వాత కరుణాయే. అరే రెక్కలేసి డొక్కలు గుద్దుతాను కదా. ఇప్పుడు నేను దాని దగ్గరికి పోయి భూమికి బదులు నీకు పైసలు ఇస్తానంటే కింద ఉంచేటోళ్ళు నోట్లు ఉంచుతారా? వద్దురా, వద్దు, వద్దురా, వద్దు. ఇగో మామ నువ్వు ఎన్నైనా చెప్పు, బాగా చెప్పినట్టు 10 లక్షలు ఇస్తాం. మా భూమి మాకు ఇవ్వను గంతే. ఏందే భూమి నువ్వు సంపాదించినావే? నీ అవగారింటి నుంచి తెచ్చావా? కోడలు దాని లేకుండు. అగో చూస్తున్నావా మీ నాయన మాట ఎట్లా మాట్లాడుతుండో? కోడలు దాన్ని కోడలు లెక్కుండాలంట. అంటే నేను ఇంటి దాన్ని కాదా? నాకు అధికారం లేదా? నేనేం అడగద్దా ఇవ్వాలి? నాయనకు బిడ్డ అనగానే పెక్కలేని కోపం పొడుచుకొస్తుంది. బిడ్డ మీద ఉన్న ప్రేమ మన మీద ఎక్కడిది? ఇగో నాయన మా భూమి ఏదే అనుకో, నువ్వైనా అక్క అయినా ఆ గడప దాటదు. మరి నాకు చెప్తాను. ఇగో అయినే పో, ఆ పోయా బోళ్ళు ఆ ఉప్పుతో 9 ఏమున్నా తీసుకురా పో. హాయ్ ఏడు వారసులే. ఇక నాయన ఎక్కడ అనుకుంటున్నా అనగతేని ఓ ఆయన ఇంటింటి కాడ అంటాడు, ఆ పాతింటి అంటాడు, ఏమంటాడు చూద్దాం. పో తేపో. ఏమైతే బీరిపోయాడు పో, పోయే కనబడతాయిరా. పోనీ రేతాని పోతే పోని, మనం సప్పుడేక పాతింటి కాడే ఉండమని అంటాం. బిడ్డ అని కలవరిస్తాడు కదా. ఇక బిడ్డ ఏ పాటి పెడతాడో, ఈయన ఏ పాటి తింటాడో మనం చూడమాతాం. ఇక బిడ్డ అంటే కదా. పో 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 ఎరిగోతో పో. బిడ్డ బిడ్డ అయ్యో బిడ్డ. ఇక మేం సంపాదించినాయి మేం కాబట్టి ఇవి వస్తాను. వేరే వేరే ఉంటే నీకు ఒక గింజ కూడా చెప్పు ఎరికేనా? ఏ గజసాలు వేసురు కట్టే కాయగర పట్టి కాజు వేసురు మానే పాటిగా ఇస్తానవే. ఈత మంచి అనుకోమంటున్నావు, తినమంటున్నావు. అరే మానక చేస్తారు. అధిక సంపద లేకున్నా ఆడపిల్లల సంతానం ఉండాలి, కోట్ల సంపద లేకున్న కొడుకుల సంతానం ఉండాలయ్యా. ఎన్ని ఎకరం భూమి సంపాదించినా, ఎంత ధనధాన్యం సంపాదించిన ఊరికి పల్లెకి వెయ్యినాడు. ఎవలన్న ఉండి అయ్యా నువ్వే పాడు సంపాదించినవని ఎవలడిగరు ముదుగాలు అడిగే మాట. నీ గర్భస్థాన కొడుకులు బిడ్డలు ఎంతమంది అని ఎవరైనా అడుగుతారయ్యా. మాకు 2 కొడుకులాని చెప్పుతాము గాని బిడ్డల పేరెత్త చెప్పుదమే నాదా. ఇంకేందే ఆ గిన్నెలు కూడా గంపలు పెట్టుని ఎత్తుకొని పోతాడుగా. ఉన్న కాడికి చాలదా? లేరాదిగా లేవనేస్తలేదురా. ఇగో అవి కూడా తల పెట్టు. ఇంకా కూర్చున్నాయి లేవట్లేదా? నడు నడు ఇగో పో పో. పో నాయన పో. బిడ్డింటికి పోతావు, ఆ స్కూల్ ఇంచకపోతావు. పో. అరే పెద్దోడా, దెబ్బని నేను చచ్చిపోతే రాని నీ కొడుకుల బిడ్డలు నా లెక్క పెంచుకోరు. కానీ ఒక్కడి మాత్రం గుర్తుపెట్టుకోరు. కానీ అన్ని కోల్పోయినాడు. మేము తప్పు చేసిందని తెలిసినాడు. నేను ఉండకపోవచ్చు.
కానీ నీకు బాధ చిన్నాడు. ఈ నాన్నున్నాడని మర్చిపోకు, ఈ నాన్నున్నాడని మర్చిపోకు. నేను సల్లంగా ఉండు. ఏపా మేము సల్లనే ఉంటాం కానీ పోతానా పోతానా అంటారా. ఉన్నావే? అల్లుడు ఎట్లా వచ్చినావు? ఏం లేదే, మీ అత్తగారింటి కూడా మీకు ఎకరం భూమి ఉందట కదా? ఉన్నది. అది ఇక మన ఊరు పక్కకే ఉండే, చాలా రోజు నుంచి పడా ఉండబట్టే పాలకిత్తేమేమో అని అడుగుదామని వచ్చిన. ఇస్తే మంచిదే గానీ దానికి నీళ్ళ రేవు లేదు. మా బామారులు పెడితేనే నీళ్లు. నీళ్ళు ఎందుకు లేవు? మా ఉన్నాయి. మీ మామకి దున్న శాత కాక దున్నట్లేదు. నీకేం తెలిసే, రాఘవంగా పెట్రోల్ కి అయితేనే 200, దున్న శాతం కాదు. ఇగో మామ, మీరు నాకు ఇత్తంటే చెప్పుండ్రి, కష్టం సుఖం నేను చేసుకుంటా. ఇగో అల్లుడు, ఆయన అట్లనే అంటాడు గాని లోకం మీద ఎంత ఇస్తే అంత ఇచ్చి దునుకోపు. బావా బావా, ఏదైనా బామారు వచ్చినావు? మీతో నీవు ముచ్చట చెప్పిపోదామని వచ్చింది. ముచ్చట? ఏ ముచ్చట తమ్మి? నిన్న పెదబాపు చెట్టు కింద రంది కొద్ది కూర్చుంటే పోయి మందలిచ్చిన. ఏందే పెదబాపు గీడ కూర్చున్నావనంటే, అన్నలు నాకు ఏరు వస్తారట బిడ్డ అని అన్నాడు. ఏంది ఏడు వస్తానంటారా? ఏంటి తమ్మి నువ్వు అనేది నాకేమీ అర్థం కావట్లేదు. అవ్వక్క, నిన్న పొలం కాడ బాగా లొల్లైందట. ఆ వంటల్ని అన్నదమ్ములు ఇద్దరు ఒక్కటై తింటే ముగ్గురు దగ్గర తినాలి, లేదంటే ఏరు వస్తామన్నారట ఇయ్యాల. ఏంది ముగ్గురు దగ్గరనా? ఉన్నది ఇద్దరు అన్నదమ్ములేగా? ఆ అన్నదమ్ములు ఇద్దరే గాని వాళ్ళు ఆడిబిడ్డను కూడా లెక్కేసిర్రక్క. ఆనాడు పెదవాపుని లగ్గం చేసినాడు కట్నం కింద ఎకరం భూమి రాసిచ్చిండట కదా. అగో గా భూమి కోసమే లొల్లైతుందట అక్క. అప్పుడు మా పెళ్ళప్పుడు ఆయన దగ్గర చిల్లు కావాలేకనే మాకు ఆ భూమి రాసిచ్చాయి. గా భూమి కొరకు లేదురా బావా. ఆశలు అంతస్తులైనప్పుడు విలువలు పడిపోతే పాపం నాకు తెలిసి అలా పెదవాపుకు ఏరు వస్తారు కావచ్చు. కూడబెట్టిన సొమ్ము కుక్కల పాలైనట్టు ఏం సంపాదించినా ఎల్లగొడితే అన్ని సంపాదించిన ఆతల పోవాలా? పాపం మా నాన్న తన కడుపు మార్చుకుని మా కడుపు నింపిండు. రాయ్యా పద పోదాం. అల్లుడు వచ్చినాక మాట్లాడు. సరే మా పోయిరండి అత్తమ్మ. మా అవ్వ మా ఇంటికాడ ఒక్కతే ఉంటాను. అది ఎట్లుంటుందో ఏం తింటాను. అరే ఏం తింటాందో ఎట్లుండే ఉన్నదే, అంతలో అయితే ఓ రోజు పోయి చూసిరా. ఓ రోజు పోయి చూసేస్తేనే అయిపోతుందా? మరి ఏం చేద్దామే? ఏం చేసుడేమున్నది, మా అవ్వను మన ఇంటికి తీసుకొచ్చుకున్నాం. అది ముసలి పానమే, ఎట్లుంటది అక్కడ ఒక్కతి. సరేది ముసలిది ఏం చేస్తాం, బుక్కడు బువ్వ కాదు అవుతామనే. సరే పోయి తీసుకురాపో. పోందా ఇందా బాగా కొడుతుంది. సుప్రియా జే నీ ఊళ్ళో కొబ్బరి బియ్యం చేస్తా, ఆ సద్దులు పెట్టు బయట పోదాం. సరే సరే మీరు మనుషులేనారా? కన్న తండ్రిని ఏరు వస్తారా? ఏ పాపం చేశాడ్రా? మిమ్మల్ని కనుడే పాపమా? మమ్మల్ని అనే పాపం చేసిండు. అయ్యకేరు పోయి అనగా ఆడ ఎవరో ఉరికొచ్చి రవ్వులాడుకుంటా ఎవరైనా తిరు. అంటే రావా దారా, మీ ఇద్దరితో అది ఉంటలేదా? నీకే తల్లిగారు కదా, దానికి తల్లిగారు కాదా? ఇయ్యాల ఆగిచ్చిందయ్యా అత్తగారిలు బాగాకు. మరి నిన్న మొన్న రాలేదు, ఆపది సంపదినప్పుడు రాలేదు. బాగా పండుగతో రాగానే అచ్చి ఫుల్ బాటిలు 5 కిలోల మటన్ చేస్తే అర్థంగా తీసి పక్కకు పోయి. మరి ఆపదికి సంపదికి ఫోన్ చేసి ఒక్కరు అడిగినా మరి బామ్మ ఎట్లా అడిగినావా? మరి మా మామ ఎట్లా అడిగినావా? అది అడిగి రాదు.
ఇవాళ మాకే పోయామనే వచ్చినవా ఇవాళ ఏ ముఖం పెట్టుకొని వచ్చాయి ఇంటికి నడు గర్వదాన్ని మాట్లాడు ఫస్ట్. అన్నా నువ్వు ఎన్నెల చెప్పు కన్న తండ్రికి ఏరు పోసి ఎండగొట్టుడు తప్పు. మరి ఎవరను నీ ముఖం చూసరా ఓరు తమ్మి నువ్వే నారా ఈసారే చక్కదనం లేదు ఇంకా నా ఇంటికి వచ్చి చెప్తావా? ఒరే పెద్దోడా ఆడికంతే తెలియదు కానీ నాన్నని ఏం వస్తుంటే నువ్వు ఎంత చూస్తూ ఊరుకున్నావురా? అవ్వలేదు కదా మనకు అయ్యా మనల్ని చూసుకునే బతుకుతుండు బుక్కడి బువ్వ కోసం ఏరు వస్తారా మీరు? ఇగో అక్క బుక్కేలు భూమి పెట్టక 7,000 మేము. మరి ఎందుకు వచ్చిరా? మీకు కట్నం కింద భూమి ఇచ్చిండు కదా రాసిచ్చిండు. ఆ ఇప్పుడుగా భూమి మా పేరట వేయాలి లేకపోతే గా పాతిని కలవని అక్కడనే చేస్తాడు. లేదు కాదు కూడదని ఆయన మీద ప్రేమ చూసే వరకు పక్కని కూడా చూడ. ఏందిరా కట్నం కింద నాకు భూమి ఇచ్చిండని నాన్నని ఏరు వస్తురా? ఒరే నా లగ్గమైనప్పుడు మీరు చిన్న పోరగాండిరా. మన అవ్వ చచ్చిపోయినాక నాన్న ఎంత కష్టపడి మనల్ని పెంచినారో మీకు తెలుసా? చేతిలో చిల్లి గవ్వ లేకపోతే భూమి చూపించి మీ బావ నొప్పించి నా లగ్గం చేసిండ్రా. ఇప్పుడు ఆ భూమి కావాలంటారా? కొట్లాడతారా మీరు? అంటావే అంటాం బరాబర్ అంటాం. ఇప్పుడు ఆ భూమి ఎక్కడ ఎంత దొరికారా? అక్షరాలు 60 లక్షలది. అప్పుడు ఏదో రాసిచ్చాడు, అప్పుడు విలువైంది ఇప్పుడు విలువైంది. రేట్ లేదా ఇప్పుడు మీరే తీసి పెడతా ఇడిచి పెట్టాం. ఏదో చిన్న పొరవాళ్ళు రాసిచ్చాడు, అప్పుడు తెలుగు 5,000 రాసిండు. ఇప్పుడు తెలుసా కింద అప్పుడు నీకెందుకు ఇస్తూ ఇయ్య బాబు అంటే భూమి మీద ఎదిగిందని బావిలో తీసేస్తారా? మరి మునిగిందని పొడలు వారేసుకుంటారా? అయ్యో బావా నీ సంగతి మాకు తెలియదా? సాతాలు చెప్పి సల్లబడగొట్టాలనుకుంటున్నావా? ఇగో అక్క మేము చెప్పేది ఒకటే, చెరో 5 లక్షలు ఇస్తాము భూమి ఇచ్చిపెట్టి సపరేట్గా. లేదు కాదు కూడదు అంటావా నువ్వే తర్వాత అనుభవిస్తావు. చక్కగా మేము చెప్పి నేను బావ మాటలు పట్టుకొని నువ్వు నాకేదో తెలుసా అని ఎగురుతాను కానీ ఏది నడవది. మేము చెప్పినట్టు నువ్వు అంటే నీకేమున్నారే తెలివి మాకు లేదా? ఇన్ని రోజులు ఎందుకని ఊపుకున్నా? రేపు పొద్దున మీరు ఇచ్చిన భూమిలో నేను నాగపోతే నేనేందో చూపిస్తా. సరే బావా దున్ను దున్ను. ఎన్ని నాగాలు తీసుకొచ్చి ఏ టాక్ తీసుకొచ్చి ఏ సాలు పెట్టి ఏ ఇత్రం ఎత్తో నేను కూడా చూస్తా. నువ్వు దున్ను. ఇంతకీ నాయన ఎక్కడున్నాడ్రా? ఇంకెక్కడ ఉంటాడు? ఆ పాత్రిక గారు ఉంటాడు. పొద్దుగాలనే ఏ రోజు పంపించాము నిన్న ఆయనను. చూడు తమ్మి మీరు మంచిగా ఆలోచించుకుని ఫోన్ చేయండి. మీరు చిన్నప్పుడు సంకని ఎత్తుకుని పెంచిన స్థానాన్ని మర్చిపోతుంది. అందుకే అంటారా కొడుకులు ఎప్పుడు నరికేసిన కొమ్మలే అని. సరే అక్క మేము నరికేసిన కొమ్మలమే మీరే పూసిన పూలైతే తీరారు. ఇగో అక్క ఒక్క ముచ్చట చెప్తానా, నీకు ఇచ్చిన భూమి మాకు ఇత్తనవు సరాసరి ఆడబిడ్డగా ఉంటావు. లేదు అన్నావనుకో నువ్వు అటు నేను ఇటు, మీరెవరో మేమెవరో నీకు మాకు సంబంధం లేదు. పోదా పోరి పోరి ఏమన్నా బెదిరిస్తారా? పోరి పోరా పో. నాన్న నాన్న బిడ్డ ఏంది బిడ్డ గిట్ల చెల్లు? నాకెందుకు చెప్పలేదు నాన్న? అంటే నేను లేననుకున్నావా? నువ్వు ఉన్నావని ధైర్యం నాకున్నావు, నేను నీ దగ్గరికి రాలేని పరిస్థితి బిడ్డ. అట్లాగాని వాళ్ళు కొట్టినా తిట్టినా పడుకుంటుంటావానే? కన్నందుకు వడాలి కదా బిడ్డ, కొట్టినా తిట్టినా వాళ్ళే కదా. అందుకే సత్యదాకా వాళ్ళని చూసుకుంటైనా బతుకుతా. రెండొద్దులు నా ఇంటికి రారాదే నాన్న, ఒక్కడివే ఎన్ని రోజులు ఉంటావు? నాకు రావాలనే ఉన్నది బిడ్డ, కానీ కొడుకులు దూరం కొట్టగానే బిడ్డటికి తోబట్టినాను అంటారు. చెరదీసిన ఆడబిడ్డను నిందల పాలు చేస్తారు.
వద్దు బిడ్డ వద్దు, నేను రాను, నేను రాను బిడ్డ. ఇదంతా నాకు రాసిచ్చిన భూమి వల్లనే అట కదా. మీ భూమి మీరు తీసుకోండి. గట్లుంటా బిడ్డ? తమ్ముడు నన్ను చంపినా మంచిదే, నీ భూమి నీదే. ఎప్పటికైనా నీ భూమి నీకు పట్టా చేస్తా బిడ్డ, నీకు పట్టా చేపిస్తా. మరి ఈసారి భూమి మేమే దున్నుకుందాం అనుకుంటున్నాం, ఏమంటావే మరి? మీకు ఇచ్చిందే దున్నుకోవడానికి కదా బిడ్డ, దున్నుకోపోలే. కానీ బాబు, నువ్విక్కడ తమ్ముళ్ళు అక్కడ నాకు నచ్చలేదే. ఏదో విషయం తేలాకనే మేము దున్నుకుంటాం. అగో గట్లా అంటావేంది? వాళ్ళు మన కట్టం కిందనే రాసి ఇచ్చేది, వాళ్ళని అడిగేది. నడువు దున్నుకుందాంపా. నువ్వు అట్లా ఆగు. ఏగేగిపోతే వాళ్ళు మేకులే కూర్చుంటారు. ఇద్దరు ముగ్గురిని పిలిచి పంచాయతీ పెట్టి మాట్లాడుకుందాం. అల్లుడు నువ్వు ఎగిరిత పడదు, జర రాగు మాట్లాడదాం. పెదబాబు పెదబాబు, ఏంద్రా? నువ్వు అక్కకు రాసిచ్చిన భూమిని అన్నలు కొలుసుకుంటారు. కొడుచుకుంటానా? బిడ్డ రా బిడ్డ రా. అల్లుడు కానీ కానీ అట్లా కట్టావు. పో ఇగో మా అన్నకు మరి ఆయన అద్దెపేరు ఎక్కిచ్చిండు. ఆ అద్దెపేడి కొట్టుకొని ఇడిచిపెట్టి కొలువురి. అంటే సాగచ్చిన ముచ్చట మాట్లాడతావరా? నీకెట్లా తప్పిన ఎక్కుతుందా? అగో ఎందుకు ఇయ్యవు? అన్నిట్లలో నీకే ఎక్కువ కావాలా? వారసత్వంగా వచ్చిన భూమిలా నీకు ఎక్కువ వచ్చినట్టు మీ అక్క భూమిలో మాకు ఎక్కువ కావాలి. ఏందే బాగా మాట్లాడతాను? మొగోళ్ళు వాళ్ళు మాట్లాడనట్టు నోరు నీకే ఉంది అనుకుంటాను, మాకు లేదా? అట్లా ఇగో ఎక్కువ లేదు తక్కువ లేదు, ఏది ఉన్నా కూడా శని సగం మంచురు. లేకపోతే లోకంలో నడిచేట్టు ఈ భూమికి ఎన్ని పైసలు కావాలంటే అన్ని పైసలు కడతావా? పాలించమా పైసలు ఇచ్చిపోమను. అన్న పైసలు పాలుపు నీకేమని ఆ పైసలు మేము పెట్టుకున్నాడే కొనవా? బుక్కిల పని మాట్లాడ చెప్తున్నా, మీరు కొలువరే కొలువరి. ఇంచు ఇంచెక్కించలేదు సిపాయి మాటలు ఇదే. అరే ఎందుకు వచ్చావురా మనోడికి? కొలుతారు కదరా, కొలుని ఆగు. నీకు అర్థమైన చెప్పు. పైసలు ఎట్లా అంటారు? పైసలు ఎట్లా అంటావు? అంత పైసలు అక్కడ పైసలు పాటు బాబరే మంచిగా మాట్లాడి చెప్తానా మర్యాద నాకన్నా ముందు పట్టుకుపోతారా బిడ్డారు? మొత్తం నేను వేసుకున్నా, కొలుసు లేవలేదు. ఈ భూమి మొత్తం నేనే తీసుకుంటా. ఇప్పటిదాకా తమ్ముడు ఏదో పోని శరీరం అంతా అనుకున్నా, ఇంచు కూడా ఎక్కించలేదు. మొత్తం నేను వాళ్ళంతా పైసలు అయ్యో అతిగా తెలియ నీకేమన్నా తెలియ మాకు లేదా? అరే నన్ను కొల్లడానికి పిలిచిరా, మీరు కొట్టాల పెట్టుకోవడానికి పిలిచిరా? కొల్లమంటే కొలుతా, పొమ్మంటే పోతా. ఇగో మామ కొలుసులు మొత్తం బంద్ అయ్యి, ఇది ఏదో ఒకటి తేదాకా కొలుసులు ఏం లేదు. ఎవరు పోని వెళ్తానోరా? నడువు కదా. ఏంది నేను నడవాలి? ఏమని అనుకుంటాను? ముందుగా నువ్వు నడు, నువ్వు నడు, నువ్వు వచ్చావు. నీది భూమి నాదే, నా ఏదో పంచింది నాదే. నీదెట్లయితే రా, మీ అయ్యా కట్టం కింద ఎన్నడో రాసిచ్చా నాకు. మా రాసిచ్చాడు. ఏంద్రా ఎవరు నడవాలి? ఎవరితో ఏం మాట్లాడుతున్నాను? భూమిని పంచుకున్నట్టు ఆయన ఎందుకు పంచుకోవట్లేదురా? ఆయన సంపాదించిన భూమి కావాలి గాని ఆయన వద్దురా మీకు. ఆయనే ఒక్కడు, ఆయన వండుకోవడానికి పెద్ద కష్టమేమీ కాదురా. కానీ కడుపు నిండా మిమ్మల్ని చూసుకుంటూ బతికితే చాలనుకుంటున్నాడు రా. సరే అక్క, నీ భూమి నీ పేరు మీద చేస్తావు. మేము నాయనని ఇద్దరం ఎట్లా పంచుకుంటున్నావో నువ్వు కూడా ప్రతి నెలకి ఎట్లా పంచుకోవాలి. ప్రతి రూపాయి ప్రతి ఆటను నువ్వు పెట్టాలి.
గోళీలకైనా హాస్పిటల్ ఏదైనా మేము ఎట్లా చూసుకుంటున్నావా నువ్వు కూడా గట్లా చూసుకోవాలి గట్లయితేనే ఈ భూమి నీ పెరిగిన రక్తం చెప్పు ఏం మాట్లాడుతావు మాట్లాడు. అరే ఏం మాట్లాడుతున్నారా? కూటికి లేకున్నా కుండలు ఒక్కొక్క మెతుకు పంచుకొని తినాలి. ఆడబిడ్డకు పాలు పెడతారా మీరు? అవో ఎందుకు పంచుకోవద్దు? మాతో పాటు భూమి పంచుకున్నది కదా, మేము 2 పూటలు పెడితే ఆమె 2 పూటలు పెట్టాలి. ఏవో ఈడికి వచ్చి పంచుకుంటదా అని మాట్లాడుతుండు. 2 పూటలు కాదు 3 పూటలు పెడుతుంది. మీకు ఈ మొత్తం భూమిలో ఎన్ని పాలు వస్తున్నాయో ఆమె కూడా ఒక పాలు పెట్టుర్రి. ఇది పంచడానికి పలరం కాదు, భూమి. ఆడబిడ్డ లెక్క ఉండాలి, కొన్నిటి ముంగటి ఉండాలి, కొన్నిటికి వెనుక ఉండాలి. అయిపోయారా మాట్లాడంగానే? ఏందిరా అనుకుంటేది? అమ్మ తర్వాత అమ్మ లాంటి దానిరా. మీరు భూమి జాగా ఇయ్యకుండా మీరంటే నాకు ప్రాణం రా. 2 పూటలు కాదురా, జీవితాంతం సాదుకుంటా. కానీ ఆయన సచ్చిన్నాడు, మీరెవ్వరు ఆయన దగ్గరికి రావద్దు. అంటే అందరు చూడ అయ్యని తోలుకపోయి ఎవరికి తెలియకుండా భూమిని పేరు మీద రాపించుకుందాం అనుకుంటున్నావా? అవ్వో ఆడిబిడ్డ, అసలే నీ కోత మీద నచ్చినావు కదా. అక్క చిన్నప్పటి నుంచే నిన్ను అయ్యా ఇంగ్లీష్ మీడియం చదివించునే పట్నంలో పోయి మంచిగా పత్తనగా ఇప్పుడు ఈ భూమి వల్ల నచ్చావు. నీకేమైనా బుద్ధునే అనే? చిన్నప్పటి నుంచి పాలేరున్నావే, తిన్నవో తినలేదో ఎంత గొడ్డు కట్ట చేసావు ఎరికేనా నీకు? ఇప్పుడు వచ్చి నాకు భూమి కావాలి, నేను అయ్యని తీసుకపోతా అంటారు. ఏమైనా బుద్ధుడనే మాట్లాడడానికి? ఆమె మేలు మీద ఉన్నది, మన గురించి ఆమెకే వేరక. సత్యుడి పటేలకు ఆ బర్ణం పండుకు గుడ్డేడు వడ్లకు జీతం ఉంచిండు. మమ్మల్ని అనిపించిండా? మమ్మల్ని అనిపిస్తాం ఇంక ఇచ్చిందివా? ఏదో పట్నం కల్పిస్తే మంచి అయినాకి ఇచ్చి పెళ్లి చేసిండు. అందుకే ఈ రాతకి ఇచ్చున్నది, మా రాతకి ఇచ్చున్నది. అయినాకి భూమి కొరకు మళ్ళీ వచ్చారు. ఏం చేయడో చెప్పు. అరవ కట్ట చేస్తానవే, నీకేం పెడుతుంది? ఎండకు వాడకు చూడే నా పిల్ల పెట్టలేదు చూడు. చేసి 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 ఆగమవుతాను. ఇప్పుడు వచ్చి బాగా మాట్లాడతాను. మీ కట్టం ఆమెకే ఏర్పడుతుంది. మీ లెక్క నాకు భూమి పిచ్చి లేదే, బంధాలు బంధుత్వాలే కావాలి. రాను అన్న పోదు. అద్దు బిడ్డ, నేను రాను. మొగడు వచ్చిన ఆడదాని మీద ఎన్ని నిందలు పడతాయో, అయ్యను దూరం చేస్తున్న కొడుకుల మీద అన్ని నిందలు పడతాయి. నా కడుపు చింపి మీద వేసుకోలేను. నేను రాను బిడ్డ. మీ సందన మీరు ఓన్లీ చూసినారా, కన్న తండ్రి ప్రేమ కన్న తల్లి ప్రేమ కన్నా గొప్పదిరా. కన్న తల్లి ప్రేమ కనిపిస్తుంది కానీ కన్న తండ్రి ప్రేమ కనపడదురా. అమ్మా నాన్న విలువ రోడ్ల మీద అనాథలే తిరుగుతున్న వాళ్ళని అడగండిరా, వాళ్ళు చెప్తారు. నాయనా నీకు రావాలనిపిస్తే నా ఇంటికి రా, నేను తినే అన్నంలో ఒక్క బుక్కైనా పెట్టి నిన్ను సాదుకుంటా. రే పొద్దుగాల నా భూమిలో నాగలు పెట్టి పొలం దున్నుకోపోతే చూడండి. ఇన్నాళ్ళు పోనీలే తమ్ముళ్ళని ఊరుకున్నా, ఇంక ఊరుకునేదిలే. పదండి పోదాం. చూసినావా నాయన అక్క వార్నింగ్ చెట్ల పోతుందో? పంచాయతీలా మా బతుకులు పలారం చేసావు కదా, చూసావా? ఇవరు నాకేమన్నది? నాకు భూమి ఎత్తు, నేను భూమి కోసం కొట్లాడుతున్నా అన్నది. ఇప్పుడేమో అడుగు కూడా పెట్టని అంటది. మంచి ప్లాన్ విని వచ్చిర్రు, మా బతుకులు ఆగం చేద్దాం చూస్తాను. అవునాయనా, ఈ ఊళ్ళో కాస్తో కోస్తో పలానా కొడుకులంటే గీత పేరుండే. ఆ పెగుసి మచ్చ కలిపినావు కదా, 4 రూపాయలు చేసినావు కదా, కళ్ళు సల్లం అడ్డాయా? ఏం తెలియనట్టు బిడ్డ కానీ నేర్పుకొని తోలుకొచ్చిండు. ఇంకా మళ్ళా ఏం వెరగనట్టే దొంగేడు పెడతాడు. సంతోషించిగా ఆ ఇంట్లో వాడిని సంతోషించిగా. అరే మీ బతుకులు ఆగం చేయడానికి నేను పరాయణ పాలోనిరా. మీ కన్న తండ్రినిరా, మీ కన్న తండ్రి. ఇగో అన్న, మనం కొట్లాడుకుంటే మధ్యలో సందైనట్టు ఇదంతా ఎందుకే? మనం ఒక నిర్ణయం రావాలి. కరెక్టే తమ్మి నువ్వు అన్నట్టు, సమయం అంతా దేనికైనా సరే. ఇంటికి పోదాం పారి. ఏంది అన్నదమ్ములు ఇద్దరు సప్పుడు ఎగ కూసున్నారు, మమ్మల్ని ఏం చేయమంటారు? శేషుడు ఏం లేదే, 60 లక్షల కంటే తోడ పుట్టినాక ఎక్కువ కాదు.
మేమిద్దరం అందుకనే ఓ నిర్ణయానికి వచ్చినాం. అంటే ఇద్దరిని చంపెత్తారా? గదే మనం చంపినాం అనుకో ఏనాడు దొరకక తప్పది. ఈ లోకంలో ఎంత క్రూడైనా సెంటిమెంట్తో కొడితే ఆ ఇంటిమెంట్ రాసినట్టు ఉంటుంది. గా ఇంటిమెంట్ మా అక్కకు రాద్దాం రాస్తుంది. ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటిది? ఆ ఇంటిమెంట్ ఏంటిది? మన అందరం కలిసి మా అక్కలింటికి పోవాలి. లేదంటే ఇలా పొలం కాడికి వస్తాను కదా, గాడికి పోయి మా బావ మీద మా అక్క మీద ఏలేని ప్రేమ చూచాలి. మా బావను తాగుతూనియాలి. మా బావ తాగు చూసి మా అక్క కొంచెం 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 మా బావ మీద ప్రేమ తగ్గుతుంది. గా ప్రేమను మనం ఆసరాగా తీసుకొని మా అక్కను మన దిక్కు మలుపుకోవాలి. మా బావ గాని ఒంటరియాలి. గది మనసులో పెట్టుకుని మా బావ కుమిలి 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 సత్తడు. అప్పుడు మా అక్క ఒంటరి అవుతుంది. గప్పుడు ఏం చెప్పినా మన అక్క మన మాటింటది. అప్పుడు 60 లక్షల భూమి 90 లక్షలు అవుతుంది. మరి మీ అక్క మనల్ని నమ్ముతుందా? ఎందుకు నమ్మదే? ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా తోడబుచ్చోళ్ళు మాట్లాడితే పగలు ప్రతికాల పక్కన పెట్టి అన్ని మర్చిపోతారు ఈ అక్కలు. ఇలా పొలంకాడికి వస్తున్నారు కదా, రాగానే బతి దాచాడు మాట్లాడి బావకు బాగా తాగిచ్చి ఆట సులువు చేద్దాం. ఏమంటావు అన్న? తమ్మి, ఆట ఎట్టుండాలంటే బావ మన పొలంలో అడుగు పెట్టదు. చలో పదమారి రైలే తలపెట్టు. కనకవా, కనకవా, అగో ఏందే రాజన్న? ఇంత పువ్వు వేయపోతుంది. అన్నం వండుకోలే. కట్టెలన్నీ నాన్నే. కట్టెలు నాన్న నీకు కట్టెలు నాంతే నీ కోడల్ని కొడుకులు ఊకుంటారా నేను బువ్వ పెడితే? నేను నా కొడుకుల కోడలతోనే ఉంటలేనావా? నాది నేను అంత తింటాను. వాళ్ళేం కొడుకులు కోడళ్ళు నువ్వు అండుకొని తినంగా చూస్తారా? లేదు తల్లి, వాళ్ళు మంచోళ్ళే. వాళ్ళతో ఉండబుద్ధి కాక నేను ఒక్కనే వండుకొని తింటాను. ఇంకా వాళ్ళ మీద పడతానా? అన్నం తీసుకొస్తాను. పోతాను. యావయ్యా, మా తమ్ముళ్ళకి ఇట్లా ఎందుకు మారినారో అర్థం కావట్లేదయ్యా. కొన్ని జీవితాలు అంతేనే, ఆశలు ఎక్కువైతే అయినోళ్ళు గుర్తుకురారు. యావయ్యా, ఏంది మరి మా తమ్ముళ్ళకి భూమి ఇచ్చేద్దామా? ఏంది భూమి ఇస్తావా? లక్షల భూమి వాటికనే ఇచ్చిపెట్టుకుందామనే. కానీ కోట్ల విలువైన తమ్ముళ్ళ ముందు లక్షల భూమి కనిపించట్లేదయ్యా. ఆగో, మీ తమ్ముళ్ళను మరొళ్ళు వస్తారు, ఏమంటారో విను. అయ్యా, మా తమ్ముళ్ళు ఏమైనా అంటే కోపానికి రామకు, నీకు దండం పెడతానయ్యా. ఒరే పెద్దోడా, మీకు దండం పెడతాను రా, మా బతుకు మమ్మల్ని బతకనీయండి రా. అక్క, నువ్వు నాకు దండం పెట్టుడు కాదక్క, నీకు నేను దండం పెడతానా? నిన్ను అనరాని మాటలు అన్ననే, బావను కూడా ఎట్ల పడితే అట్లే మాటలన్నా. అక్క, నీ కాళ్ళు మొక్తా అక్క, నన్ను క్షమించే బావా. నీ దండం పెడతా బావా, మమ్మల్ని క్షమించిరి. నీ భూమి మాకు అద్దక్క, నువ్వు మాకు కావాలి. ఒక తల్లి కడుపులో పుట్టినవక్క, మన రక్తం ఒకటి. తిట్టుకున్నా కొట్టుకున్నా అంతా నువ్వే కదక్క మాకు. నువ్వు లేనిదే ఉంటావా అక్క? బావా,
నన్ను క్షమించు బావా, నన్ను క్షమించు. అక్క నువ్వంటే ప్రాణం. నా గురించి నీకు తెలియదు అనక్క. నువ్వేం బాధపడకే, నువ్వు బాధపడకే అక్క. ఇగో బావా, నిన్ను అనరాని మాటలు అన్నవే, అయినా నువ్వు కోపానికి వచ్చిన చేత చొక్క దెబ్బ కూడా కొట్టలేదు బావా. మమ్మల్ని క్షమించు బావా. అక్క మమ్మల్ని క్షమించే. అక్క, నిన్న మీరు పోయినాక ఆలోచిస్తే మేము తప్పు చేసినాం అనిపించింది. అసలు ఈ భూమిలో ఎక్కడా మీరెక్కడా, వీళ్ళకు తల్లి లేకపోయినా నువ్వు తల్లి పోయినావు. అసలు నిన్ను అనరాని మాటలు అన్నామక్క. మమ్మల్ని క్షమించుది పెద్ద మనసు చేసుకొని. అక్క, కొందరు చెప్పిన మాటలు విని మిమ్మల్ని అనరాని మాటలు అన్నాం. ఏది మనసులో పెట్టుకోకక్క, మమ్మల్ని క్షమించు. నేనెందుకు మనసులో పెట్టుకుంటానే? మీరు నా ఓళ్ళు, నా రక్తం. మీరెప్పుడు మంచిగా ఉండాలని అనుకుంటా. మీరు మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటా. అక్క నాయన నీకు రాసిచ్చిన భూమి నీదేనే, మాకద్దక్క. రేపు వాడు నేను వచ్చి నీ పేరు మీద పట్ట ఎత్తితాం. ఏమంటారా తమ్మి? సరే అన్న. అరే మీరేంద్రా నాకు ఇద్దరు బామాదులు అని చెప్పి ఊరంతా గర్వంగా చెప్పుకుంటా నేను తిరిగితే మీరు భూమి కొరకు మమ్మల్ని వేరే చేస్తారా? బావా నువ్వు క్షమించే అన్న. గమంది కుక్క బావ, నువ్వు కుక్క కుక్క బావ, నువ్వు కుక్క కూసో బావా. కుక్క ఇది మంచి గుణం బావా. కుక్క కుక్క దా దా అరే ఆ గ్లాసులు అక్క మీరు అటు కూర్చోండి. బావా నువ్వెంత మంచోనివే, అనరాని మాటలు అంటే. బావా ఇప్పటిదాకా జరిగినవన్నీ మర్చిపోదాం. ఇప్పటి నుంచి సంతోషంగా కలిసిమెలిసి ఉన్నామే. మంచిగా ఫుల్గా తాగుదాం. తాగు బావ, తాగు తాగు బా, తాగే బావా తాగు బా, తాగు తాగు. అక్క, మీ తమ్ముళ్ళంటే ఎందుకు నీకు అంత ఇష్టం? ఇష్టం కాదే, ప్రాణం. మా అమ్మ చనిపోయినాక మా తమ్ముళ్ళని నాన్నకి అన్నీ నేనే అయ్యాను. ఒకవేళ మీ తమ్ముళ్ళు నీతో గొడవ పెట్టుకొని నిన్ను దూరం పెడితే ఏం చేసిందని అక్క? చచ్చిపోతా. నువ్వు ఒక్కని వద్దా మేము ఆస్తాం. మేము ఎందుకు పడ్డా పడ్డా అన్న మెల్లగా మెల్లగా పోర్రే. అన్న పైలం వా వా.
వచ్చారు మీ తమ్ముళ్ళు అదిగో మా తమ్ముళ్ళు. ఏదేబా మమ్మల్ని ఇచ్చిపెట్టి ఊరికి వచ్చామని వాళ్ళకి ఇచ్చావుడా? అరే ఏంద్రాను ఇవాదాకా నన్ను చంపడానికి వెనక వాళ్ళే. ఏ ఊకా బావా, చూసినావా అక్క, నేను జరిగింది కడుపులో పెట్టుకొని ఎటో మాట్లాడుతాడు బావా. ఏమయ్యా, మా తమ్ముళ్ళు మారి మనల్ని చేరదీస్తే వాళ్ళ మీద నిందలా? నీ తాగుబాత వేషాలు చాలే. అక్క బావ నువ్వు గట్ల ఎందుకంటానే పాపం, ఏదో మేము బామారులమే పట్టుగా అట్లా మజాగేతాను కదానే బా. లేదే, వీళ్ళేదో ప్లాన్ మీద వచ్చారు, నిన్ను నమ్మిస్తారు. ఏ దీపా, నిన్నెందుకు నమ్మిస్తామే? ఐదు పోయింది దానికి. బాయా నడు పాకరా దారి. అగో ఈ బావేంది ఒక్కడు గీడ కూర్చున్నాడు? బావా ఏందేమో గీడ కూర్చున్నావు? ఏం చెప్పమంటావురా, మా బామ్మార్దులు మంచోళ్ళు చెడ్డోళ్ళు నాకు ఏం అర్థమైతలేదురా. ఎందుకే మళ్ళీ ఏమన్నా అయిందా? నిన్న మా బామ్మార్దులు మా దగ్గరికి వచ్చి వినలేని ప్రేమ చూపించి నాకు మందు బాగా తాగిపించి నన్ను తాగుబోతోని చేసిర్రా. మీ అక్క దగ్గర నా పరువు తీసిర్రు, అసలు నన్ను చంపడానికి ప్రయత్నించారు వాళ్ళు. మీ అక్క కూడా ఏం నమ్మతలేదు, నేను వాళ్ళని ఏమన్నా ఏం అర్థమవుతలేరు. అగో నిన్న మొన్న కొట్టుకొని తిట్టుకొని వాళ్ళు ఇయ్యాల తాగిపిస్తే నువ్వెట్లా తాగినావు? అక్కెట్లా నమ్మిందే బావా? ఏం చెప్పమంటావురా, ఎన్ని గొడవలైనా తోడబుట్టినోడు వచ్చి ఆప్యాయంగా మాట్లాడగానే చీమునెత్తుకున్నాడు ఎవడైనా కదా. మరి నిన్ను చంపటానికి వచ్చిన ముచ్చట అక్కకు చెప్పినవా? మా చెప్పిండ్రా, ఇప్పుడు వాళ్ళ అక్క అన్నదమ్ముల మాయలో పడి నన్ను తాగుబోతుని కిందనే లెక్క కడుతుందిరా. సరే బావా నువ్వు బాధపడకు. అగో పెదబాపు వస్తుందిరా. పెదబాపు ఇక రాయ్. ఏంద్రా రమేష్ ఇక్కడున్నావు? అల్లుడు నువ్వెప్పుడు వచ్చినావు? ఏంది అల్లుడు సప్పుడు చేతలు? నువ్వు కూడా నా మీద అడిగినావా బిడ్డ? అలుగుడు కాదే, బావను అన్నలు చంపటానికి వచ్చిర్రట. చంపడానికి వచ్చిల్లా? మరి నా బిడ్డ ఎక్కడ ఉంది? మా ఉన్నది, మాయ మాటలు చెప్పి మలుపుకున్నారు, నీ కొడుకుల దగ్గరనే ఉన్నది. నా కొడుకుల దగ్గర అయితే రా బిడ్డ, నేను అడుగుతారా, నువ్వేం బాధపడుకురా. దా అక్క, నేను ముచ్చట అడుగుతా, తప్పుగా అనుకోవు కదా? మీరు నా వాళ్ళే, నా గురించి ఆలోచించి అడుగుతారు కదా, చెప్పు. నీకు ఎన్ని రోజులైనా పిల్లలు కాలే కదా, నీలో ఏమన్నా లోపం ఉంది? ఏమిటో ఆ దేవుడు అన్నీ ఇచ్చాడు కానీ సంతానం అయితే ఇయ్యలేదు. మరి ఎప్పుడు దవాఖానలో చూపించుకోలేదు అక్క? పెట్టుకున్నాను కానీ మాకు పిల్లలు పుట్టదని చెప్పారు. పిల్లలు నీకు పుట్టారని చెప్పిర్రా, లేకపోతే అన్నకు లోపం ఉందని చెప్పిర్రా? అది అది చెప్పాక చెప్పు, నా భర్తకు లోపం ఉన్నదని. కానీ నువ్వు చెప్పు, ఈ సమాజంలో ఆడదానికి పిల్లలైతే అంటే ఎవ్వరు ఏమనుకోరు. అదే ఒక మొగోనికి పిల్లలైతే లేరు, మొగతనం వచ్చిందంటే 10 మందిలా ఇన్సల్ట్ అయితేలేని చెప్తలేవు కదా అక్క? అయినా అక్క ఏం పాడైందే, ఇడిచిపెట్టరాదే. ఏం మాట్లాడుతున్నావురా? నిజమే మాట్లాడతాండి అక్క. అయినా విలువ లేని వస్తువును ఎన్ని రోజులు ఇంట్లో పెట్టుకుంటావు? ఒక్కసారి నువ్వే ఆలోచించక్క.
నువ్వు చెప్పింది నిజమే కానీ ఇన్నాళ్ళు కలిసి ఉన్నాం, కష్ట సుఖాలు పంచుకున్నాం. విడిపోవటంటే కష్టమే ఉంది. అక్క, అవసరానికి వాడుకోవడం కష్ట సుఖాలకు కాదు, వాడకమంటారు. నాకు తెలిసి నువ్వు బావని ఇచ్చిపెట్టి ఇంకొక పెళ్లి చేసుకునే నయ్యం అనిపిస్తుంది అక్క. ఏంది పెండ్లా? ఇగో అక్క, నీ గురించి ఆలోచించి చెప్తాను. బాయిడ్స్ పెట్టి వేరే పెళ్లి చేసుకుంటే కరెక్ట్. మొన్ననే విషయం చెప్తాం అనుకున్నాం కానీ చెప్పలే. ఏ విషయం రా? ఉన్న బావా వేరే ఆమెతో పెండి వంగ చూసినా వీళ్ళు ఎవరా అని ఎంబడిసి తెలిసింది నీకు సమిత అయిద్దని. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? అవునే అక్క, అవసరం తిన్నాక వదిలేసి పోయేటోళ్ళతోని జాగ్రత్త అంటాను. ఇక తర్వాత నీ ఇష్టం, నేను చెప్పేదే చెప్పినావు. ఏది మాట్లాడినా నీకోసమే అక్క, అర్థం చేసుకో. అక్క అక్క ఆగక్క, ఎడిపోతున్నావు అక్క? నీకు మేము లేవా అక్క? మేము అన్న ముచ్చట్లకు నువ్వు ఏమన్నా బాధపడ్డావానే? నేను మాట్లాడింది నీకోసమేనే. నీ కడుపు వండితే మాకు కూడా సంతోషమే కదనే. మాకు కూడా కోరికలు ఉంటాయి కదా. మా అక్కకు కొడుకు బిడ్డ పుట్టాలని మాకు కూడా ఆశ ఉంటుంది కదనే. ఆ ఉద్దేశంతో అన్నాం కానీ ఏదో నీ భర్తను, అదే మా బావను కించపరచాలని కాదక్క, నీ మనసు బాధ పెట్టాలని కాదు. అర్థం చేసుకోక ఎటుపోతున్నావు అక్క? ఒరే, మీరందరూ నాకున్నా కట్టుకున్నవాడు కాట కలిపాక నేనున్నా ఒకటే లేకపోయినా ఒకటే. అట్లని పోతావానే? నువ్వు లేవానే? ఇద్దరు మరదాళ్ళు, ఇద్దరు తమ్ముళ్ళు, మేమంతా లేవానే? బంగారం బంగారం లెక్క చూసుకుంటాం, కాలు కింద పెట్టకుండా మంచాలకేసుకొస్తాం. మీ లేవానే? తమ్ముడు, నన్ను ఆపకండి రా. మిమ్మల్ని చూడాలనుకున్నప్పుడు నేనే వస్తా. అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు అక్క? గమ్యం లేని దారి, అలసిపోయేదాకా పోతా. అక్క 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 అక్క, ఎట్లయితే మనం అనుకున్నది అయితే సాధించాం. పోనీ ఎక్కడికి పోతుందో పోనీ. పరే మనతో పెట్టుకుంటా, మాతో పెట్టుకుంటావు. అరే తమ్మి, చిన్న డౌట్ కూడా రాకుండా అనుకున్నది సాధించవురా. ఇక నెక్స్ట్ మన బావంతే, ఆయన నిలగొట్టారు. ఇక అరే పెద్దోడా, మీరు ఏం చేస్తారో మీకు ఏమైనా అర్థమవుతున్నారా? నాయన ఏందే చెప్పు, మేము ఏం చేస్తామో చెప్పే. నువ్వు చెప్తే కదా మేము నేర్చుకునేది. వీడికి వచ్చి ఏం చేస్తారు అంటారు, చెప్పు మరి. బావను ఎంబడించి సంతం అనుకున్నాడు కదరా. బాగు బక్కగా అయినాక అందరు శక్తులు ఎక్కడ కనిపిస్తారు. అయినా ఏం చంపితే మాకేమవుతుంది? గీని పడుకొని చంపుతారా అని వచ్చంటాను. అరే నా బిడ్డ ఎదురా. పద్మా పద్మా, బిడ్డ ఇక రా, బిడ్డ బయటికి రా. నువ్వు ఎన్నిసార్లు పిలిచినా ఆమె బయటకు రాదు. రాదా? ఎడల పట్టిన నా భార్యను మేమేం చేయలే, ఆమె నేటో వెళ్ళిపోయింది. ఏంది ఎడల పట్టిరా? నువ్వు చెప్పు, ఎడల పట్టిన భార్యను. అన్ని దొంగ నాటకాలు. నీ గురించి మాకు ఇప్పుడే తెలిసింది. మా అక్కను తాగచ్చి పొట్టు కొట్టి హింసిస్తున్నావడా? మాతో చెప్పుకుంటా మస్తు బాధపడ్డది, ఏడ్చింది. ఇన్ని రోజులు బట్టి నువ్వెంతో మంచోడు అనుకున్నావు, మంచి మనిషి దొరికిన అనుకున్నావు. నువ్వు కిసుడి మనిషివా? అక్క నీ దండం పెడతలే, నీ కాళ్ళు మొక్కలే, నీకు మేమున్నావు, మేము చూసుకుంటాం అని ఎంత పచాడి కాళ్ళు మొక్కినా కూడా అది మా దగ్గర ఉండలే. నేను ఉండా చేయరా? ఆ బాధకు భరించగానే ఏంది ఎక్కడికి ఏందో అది వేరే కాలం చూడు, ఒకటే ఏడుపు. మా మనసులో ఎంత బాధ నీకెవరికిరా? నీకే తెలుసాయా?
అయినా నువ్వు అందరూ మంచోడు అనుకుంటున్నావా? అక్రమ సంబంధం పెట్టుకున్నట అది తెలిసి వెళ్ళిపోయింది నీ బిడ్డ. తీసుకుంటాడు పట్టుకొచ్చి మామూలుగా ఉంటారా నువ్వు? మా అక్కకి ఏమైనా కావాలి కానీ బావా ఎక్కడున్నదో పిచ్చిది ఎటు వేదో అక్క నీకు మేము ఉన్నవే ఎటు మీద మమ్మల్ని రామరా ఏమైందిరా నా బిడ్డకు చెప్పురా ఎక్కడికి పోయిందిరా? అడుగు నీ అల్లుండి అడుగు. ఉన్నాడుగా పక్క పన్న అడుగు ఏం చేసిండో మళ్ళీ ఎప్పటి లెక్కన వచ్చి అడుగుతాను ఇక్కడ. చెప్పు బావా ఏం చేసావు? నా అక్కను ఎంత భయపెట్టినావో చంపుతానవా? అందుకనే పోయింది కావచ్చు. నాకంత అయోమయంగా ఉంది. ఎక్కడ పోయింది నా బిడ్డ? ఎటు పోయింది అల్లుడు? ఏడికి పోయింది? నాకు ఇప్పుడు అర్థమైంది. ఇన్ని రోజుల బట్టి కలిసి లేవు కదా, ఇప్పుడు మనం అందరం కలిసినాము. ఇంకా ఈ ఆట సాగాయి. అందుకనే దాన్ని బెదిరించిండు, ఎటో పంపించిండు. మాకు తెలియదు ఎట్లేదు. నా బిడ్డకి అటువంటిది కాదురా, నా అల్లుడు అటువంటి కాదురా. నీకు దండం పెడతారా? చెప్పురా నా బిడ్డ ఎక్కడికి పోయిందో. కదే నీ కడుపులో పుట్టిన మాటలు నమ్మవు, బయట మాటలు నమ్ముతావే. నువ్వు ఎప్పుడు నమ్మినవు మా మాటలు, అదేదో ఒకటి చేసుకున్న తర్వాత గప్పుడు నమ్ముతావు. గిట్టేందుకుంటునే లేదు లేకనే గిట్టయింది. శివుడు సప్పుడంటే చూస్తాడు. శివుడు చెప్పబో నాదో ఇప్పబోరా? లేదురా లేదు, మీరేమో చేసి నా భార్యను చెప్పురా ఎక్కడికి పంపించిందో. అగో చెప్పినా కదా నువ్వు అద్దంటే ఏందని, నువ్వు కూడా పో. అల్లుడు అల్లుడు ఎక్కడికి పోతున్నావు అల్లుడు? అరే ఏం చేద్దిరా దాన్ని? ఎటు అయిందిరా అది? భూమి కోసం ఎంతకైనా తగ్గిస్తారా? నాయనా నువ్వు ఏం బాధపడకు, అక్కకు ఏం కాదు, చిన్న బ్రేక్ ఇచ్చినాం అంతే. అరే అది ఆడబిడ్డరా, దాన్ని ఆగం చేయకుర్రా. అరే నీకు భూమి కావాలంటే దాంతో మాట్లాడి ఒప్పిస్తారా? ఎందుకురా? ఈ మాట ముందుకుంటే గీతలు వచ్చినాయన ఆయన గా భూమి మా చేతికి వచ్చాక అక్క సంవత్సరం ఆగం చేసుడే. అరే అది పరాయిది కాదురా, మీ తోడ పుట్టిందిరా. నా కడుపులో మీరు ఎట్లా పుట్టిండ్రా రాక్షసులే? ఇంకెన్ని రోజులు నీ బిడ్డ దిక్కు మాట్లాడతావు? కొడుకులు ఉన్నారని సోయి ఉన్నదా నీకు? నాకు సొయ్యి ఉన్నది కాబట్టి మిమ్మల్ని అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకున్నా, సాదుకున్నా. అదే మీకు సొయ్యి ఉంటే నాకు ఏరువుతురానే. అరే ఉన్న ఎకరం కోసం నా బిడ్డ బతుకును ఆగం చేస్తారా? ఆగం చేస్తారా? మీ బతుకులు చెడా ఎందుకురా? అయ్యో ఎకరం 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 అనే గీడు దాకా తెచ్చినావు. ఇంకా మళ్ళా ఎకరం పోయి మళ్ళా ఇంకా అయిపోతే కదా ముచ్చట. అయినా నా బిడ్డ అంటావు, నీ కొడుకులు కాదా? నువ్వు కనలేవా? నీ గుంటలేదా వాళ్ళు ఏమన్నా? బిడ్డ దిక్కే మాట్లాడుతున్నావు, మొత్తం సపోర్ట్ అంతా ఏం చూసుకుంటున్నావు? బిడ్డ దిక్కు ఏరు పోసిర్రు అంటున్నావు. లోకంలో లే విడ్డూరం జరిగిందా నీకు? ఏరు పోసడు నీ బుక్కే నన్నుక తినవన్నావు, దానికి కింద రచ్చాయన్నా నువ్వు. అయినా ఉండాలి కదా, ఎందుకు వచ్చినావు వీడికి? అవునేనా ఆయన నువ్వు ఏరు వేసినా కానీ నువ్వు ఆయన ఉన్నా మనోడి పాలన పుట్టుకోవాలి, మనోడు పట్టుకొని వచ్చి మళ్ళీ ఏం చెప్తావు అనుకుంటున్నావా? మన రాజేశ్వరానికి వచ్చినావా? వీడికి వచ్చి దొంగేడు పేర్చుకుంటా కొడుకులారా అంటుండు. ఆ ఎకరం భూమి మాకే రాసిస్తే ఈ లొల్లుండునా? అవునే నాయన, నీకు ఏరు పోసి పాదరి కడికి పంపించినావు. ఆడ నీకు పని కానీ నీకనే పనే. ఏవో ఎత్తిపోయినట్టు, ఏవో కొంపలు మునిగిపోయినట్టు గాలను పట్టుకొని వచ్చినవేందే, గాయలను పట్టుకొని వచ్చినవేందే? నువ్వు అసలు మనిషివేనా? నువ్వు మా తండ్రిని చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తుంది మాకు. అదే